అలానే కోపించుకుంటుంటారు. ఇప్పుడు మనము ఒక అన్నం ముద్ద తినాలంటే 5 వేలు కలిస్తేనే తింటాం. కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు ఏ పని, ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా, భూమి మీద మనం అన్నం తినాలన్నా, ఏది తినాలన్నా 5 యూనిటీగా ఉంటేనే మనం తినగలుగుతాం. అలానే అందరం కలిసిమెలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఒక్కరి వల్ల ఏది కాదు. అందరం అన్యాన్యంగా ఉన్నాము, ఆప్యాయతగా ఉన్నాము, అన్ని ప్రోగ్రాములు చేసుకుందాము. నీకు ఏది లేదు. నాకంటూ మీరు ఎవరైనా ఏదైనా చేస్తామంటే సపోర్ట్ ఇస్తాను. మిమ్మల్ని పైకి ఎక్కడానికి కూడా నేను ముందుంటాను. ఈ రోజు నేను కళ్యాణి నూనెపల్లి అంటారా ఏ రోజు కూడా కలిసి, ఈ రోజు జ్యోష్ణ రాలేదు. మా మధ్యలో జ్యోష్ణ కూడా నేనందుకు ఎంతో బాధగా ఉంది. కానీ జ్యోష్ణ మేము ఈ రోజు కాదు, ఎన్నెన్న నుంచి పరిచయాలు, రాజేశ్వరక్క కానీ, కళావతక్క కానీ, అందరూ ఏది చెట్టు అందరం కలిసిమెలిసి నంద్యాల నూనెపల్లి కలిసి ఎంతో అన్యాయంగా కలుగుతాం. ఈ రోజు నంద్యాల ఆర్యవైశ్య మహిళా మండలిలో పునాది వేసింది కూడా నేనే. పోయి అడిగినా కూడా కరెక్ట్. మరి జిల్లా సంఘంలో పునాది వేసిందన్నా నేనే. పదార్థంలో పునాది వేసింది, మాస శివరాత్రిలో పునాది వేసింది మేమే. అంటే ఇది నాగేంద్ర శర్మ స్వామి ఆధ్వర్యంలో మేము మొట్టమొదటిసారిగా మా శివరాత్రులు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా కోటి దీపోత్సవం చేద్దామంటే కానీ ఇందిరక్క కానీ, అగ్రగారు కానీ, మరి వాస్వి కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారో మనకి ఎందుకు సపోర్ట్ అవసరం లేదండి. లేదు, ఒక అడుగు ముందుకు వెళ్తాం. మన దగ్గర ఒక్క రూపాయి లేదు, నేనున్నాను ధైర్యంగా అంటూ వీళ్ళందరూ ఫస్ట్ మన డబ్బులే పెట్టుకుందాము అంటూ ముందుకు పెట్టుకొని మేమే సపోర్ట్ చేసుకొని 112 జంటలతో కూర్చొని కోటి దీపోత్సవం కార్యక్రమం చేస్తే వేల మంది చుట్టూ మధ్యలో ఉంటే కూడా ఒక్క రవ్వ కూడా గోడంత సందు లేదు. ఆ గోడంత సందులో కూడా లేకపోతే జనాలందరూ చూస్తున్నారు, అందరూ కూర్చున్నారు. అయ్యగారు వేద పండితులు అందరూ ఉన్నారు. 9 మంది వేద పండితులు కూర్చొని మళ్ళీ వేద పండితులు చూద్దాం ఈ అమ్మాయి ఎలా చేస్తారు ఈ ప్రోగ్రాంలు అని చెప్పి తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 10 వరకు ఒక బాబనయ్య కలలేదు, ఒక దంపతులు కలలేదు. అన్ని చేస్తే కూడా గోమాత సాక్షాత్ 112 జంటల మధ్యలో నుంచి వెళ్ళిపోయింది తెలుసా. అది నేను గొప్ప కాదు, 112 జంటల మంది కాదు, వేల మంది చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అంత బాగా కార్యక్రమాలు జరిగినాయి. ఏ ప్రోగ్రాం చేసుకున్నా మేము ఆ ముక్కోటి దేవతలు ఏదో ఒక రూపంలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినాడు. మాకు అదే శ్రీరామ రక్ష. నువ్వు తిట్టినావా, నేను తిట్టినావా, నువ్వు తిట్టినావా, తీసి కరేపాక మాత్రం డస్ట్బిన్ లో పడేస్తా. నా డ్యూటీ అది. ఓకే, ఇది నా డ్యూటీ. ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం.
హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. యూత్ వాళ్ళు వస్తా.